హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి సింపుల్గా ఇంట్లోనే బఠానీ చాట్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ బఠానీస్ మొత్తం ఒక 3 అవర్స్ వాటర్ వేసి నానబెట్టేసుకున్నాను. సో 3 అవర్స్ తర్వాత కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకున్నాను. సో మొత్తం కుక్కర్లో వేసేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకున్నాను. తర్వాత 2 విజిల్స్ తర్వాత మళ్ళీ ఒక ఆలుగడ్డ తీసుకొని ఆలుగడ్డను ఒకటి కట్ చేసి పెట్టాను. సో మీరు ఫస్టే చెప్పొచ్చు, ముందే దాంట్లో వేయొచ్చు కదా అక్క అనేసి. సో నేనేం చేశానంటే ఫస్టే మనం ఆలుగడ్డ వేసేసుకుంటే ఇవి ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఆలుగడ్డ ఒక 2 విజిల్స్లో ఉడికిపోతుంది, కానీ ఇవి ఒక 5 విజిల్స్ పడతాయి కదా. అందుకోసం అనేసి నేను బఠానీలు ఫస్ట్ పసుపు, ఆయిల్, ఉప్పు వేసి ఒక 2 విజిల్స్ ఉడకబెట్టేసాను. తర్వాత మళ్ళీ విజిల్ తీసి ఒక ఆలుగడ్డ కట్ చేసి అందులోనికి వేసేస్తున్నాను. చూసారు కదా, ఫస్ట్ ఒక 3 విజిల్స్ పెట్టేశాను. 50% కుక్ అయిపోయాయి. సో మళ్ళీ ఒక ఆలుగడ్డ కట్ చేసి అందులో వేసి ఒక 2 విజిల్స్ పెట్టేస్తే సింపుల్గా ఉడికిపోతుంది. సో ఇక్కడ బౌల్ తీసుకొని అందులోనికి సరిపడినంత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకున్నాను. సో అవి ఒక 2 మినిట్స్ వేయించాను. సో తర్వాత ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసేసాను. అవి కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసాను. ఈలోపు మనము మళ్ళీ కుక్కర్కి విజిల్ పెట్టేసాము కదా, ఇంకా ఆలుగడ్డ బఠానీలు 2 ఉడికిపోయాయి. అవతల ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయి. సో చూడండి, ఇలా బఠానీ అయితే ఉడకబెట్టేసాను. సో ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి. అందులోనికి సరిపడినంత ఒక టమాటా కట్ చేసి అందులోనికి వేసేసాను. సో ఇంకా టమాటా కూడా మగ్గిపోయాక సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తం మగ్గిపోయాయి. సో చాట్కి సరిపడినంత కారం వేసాను. సరిపడినంత గరం మసాలా పౌడర్, 1 స్పూన్ సరిపడినంత గరం మసాలా పౌడర్ కూడా వేసాను. గరం మసాలా పౌడర్ వేసాను. సో తర్వాత సరిపడినంత చాట్ మసాలా వేసాను. తర్వాత సరిపడినంత ధనియా పౌడర్ కూడా వేసేసాను. ఇంకా అంటే చాట్లో ఏమేమి మసాలాలు వేయాలో ఆ మసాలా మొత్తం వేసేసుకున్నాను. సో ఇవి మొత్తం వేసేసి ఒక 5 మినిట్స్ అలా మొత్తాన్ని ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా మనం ఉడకబెట్టేసుకున్నాం కదండి, అవి బఠానీలు మొత్తం వేసేసి కొంచెం వాటర్ పోసేసి ఒక 15 మినిట్స్ అలా ఉడకబెట్టేస్తే సింపుల్గా మనం తినే బయట చాట్, బఠానీ చాట్ అయితే రెడీ అయిపోతుంది. మీరు నమ్మరు, కానీ టేస్ట్ అయితే బయట ఎలా వచ్చిందో అలానే వచ్చింది. సో ఇక్కడ ఈ టేస్ట్ రావడానికి రీజన్ ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాట్ అంటే చాట్ అనేది ఇంపార్టెంట్. చాట్ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్. చాట్ మసాలా స్కిప్ చేస్తే బయట వచ్చే టేస్ట్ అయితే రాదు. చాట్ మసాలాతోనే దీనికి టేస్ట్ అయితే వస్తుంది. సో నేనైతే సింపుల్గా ఇలా చేశాను, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. సో ఇందులో మెయిన్గా ఇంపార్టెంట్ మసాలాలు మొత్తమే చెప్పాను కదా, చాట్ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో ఇంకా సింపుల్గా ఒక బౌల్ తీసుకొని అందులోనికి మీద పుదీనా కొంచెం వేసేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి. సో నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసాను. పైన ఆనియన్స్ వేసుకొని లైట్గా లెమన్ పిండేసుకుంటే సింపుల్గా బఠానీ చాట్ రెడీ.